కాశీనాయన క్షేత్రానికి సంబంధించినటువంటి అంశం గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దాంట్లో జరిగినటువంటి పరిణామాలు మనం వివరంగా కూడా మాట్లాడుకున్నాం. తర్వాత లోకేష్ స్పందించి అక్కడ కూల్చినటువంటి భవనాల ప్లేస్లో షెడ్లు కట్టించడం సొంత ఖర్చుతో చేస్తానంటాం ఇదంతా. అయితే దీని మీద తాజాగా జగన్మోహన్ రెడ్డి స్పందించారు. నాకు వచ్చిన ఆర్జీ దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై నా కామెంట్ ఏంటంటే, దేవుడంటే భక్తి భయం ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఈ విధంగా చేస్తారని ఎవరు అనుకోరు అన్నటువంటి పాయింట్తో బిగిన్ చేస్తూ డీటెయిల్గా మాట్లాడుకొచ్చారు. ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ వెలసిల్లింది, ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా, అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాలు నిలిపివేత, వాడి తొలగింపుపై ఆగస్టు 7, 2023 కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినా కూడా ఆ క్షేత్ర పరిరక్షణకు మా ప్రభుత్వం నడుము బిగించిన మాట వాస్తవం కాదా? అదే నెల ఆగస్టు 18, 2023 అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి ముఖ్యమంత్రి హోదాలో నేనే స్వయంగా లేఖ రాసి కాశీనాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని, ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా ఎలాంటి ఆంక్షలు విధించినా తూచా తప్పక పాటిస్తామని లేఖలో చాలా స్పష్టంగా చెప్పాను. మా ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలు నిలుపుదల చేసింది. మా 5 ఏళ్ల పాలనలో కాశీనాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవరూ ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల మాకున్న చిత్తశుద్ధికి నిదర్శనం ఇది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల నుంచే ఇదే కాశీనాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రమంతా చూస్తోంది. ఓ ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి కిరాతకంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ పర్యవేక్షణలో కూల్చివేస్తూ వచ్చారు. చంద్రబాబు గారి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పర్యవేక్షణలో ఉన్న తన పర్యావరణ అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికారహంకారంతో దాడి చేశారు. ఇవిగో ఆధారాలు. ఏమిటి మీ సమాధానం? తామే ఉత్తర్వులు ఇచ్చి తమ చేతులతోనే కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేసి వాతలు పెట్టి వెన్నపూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారు. వీళ్ళ తీరే అంతా ఈ ప్రభుత్వం వచ్చాక వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డు దుష్ప్రచార వ్యవహారమైన, టీడీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాట్లో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశీనాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా, ఇలా ఏదైనా అంతే ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేది వీళ్ళే, అబద్ధాలను ప్రచారం చేసేది వీళ్ళే, మళ్ళీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్ళే. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతనవాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన అటవీ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం తన శాఖ పరిధిలోనే జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటి వీరికి హిందూ ధర్మం పైన, ఆలయాల పరిరక్షణ పైన మాట్లాడే హక్కు ఉందా అన్నటువంటి పాయింట్ను రైట్ చేస్తూ దానికి సంబంధించినటువంటి ఆధారాలని కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. దాంట్లో ఉన్నటువంటిది అప్పటి తనిచ్చినటువంటి లేఖలు, ఆ డీటెయిల్స్ను కూడా ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఏదైతే లెటర్ 1, లెటర్ 2కి సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా జగన్మోహన్ రెడ్డి